తొందరగా ముక్కైరా, ఉండరా వేస్తాను. పరుస్తారు ఎంతుందో చూద్దాం. ఏమిట్రా ఫోటో పెట్టాడు? అన్ని 2 రూపాయలు పడుతున్నాయి. ఏమిట్రా ఈ రోజు సంపాదన 10 రూపాయలేనా? రే సుందరు, ఈ 10 రూపాయల కోసం వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. ఈ వృత్తే మానేద్దాంరా. సరే, తర్వాత మనం భోజనానికి ఏం చేయాలి? పస్తులుండి చద్దాం. రే మదన్, చాలా ఆపరా. పేదవాళ్ళు బియ్యం కోసం, మందుల కోసమో దాచుకున్న డబ్బుని అపహరించటం, పొద్దుటి నుంచి పొద్దుగుంకే వరకు పోలీసులు మన వెంటాడటం. ఈ వృత్తే మనకొద్దు బాబు, వృత్తే మార్చేయాలి. ఏమిట్రా ఇది? ఒరే బాబు, ఒక చక్కటి ప్లాన్ వేశాను రా. రే ముందు ప్లాన్ చెప్పరా. ఇక మనం దొంగల్ని, స్మగ్లర్స్ని, బ్లాక్ మనీ వాళ్ళని, వీళ్ళని మాత్రమే దోచుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు మనం దోచుకున్నా పోలీసులకు రిపోర్ట్ ఇవ్వరు. ఐడియారా, మోసగాళ్ళని మోసం చేయడంలో తప్పులేదు. రే నీ ఐడియా చక్కగా ఉంది, కానీ దొంగ డబ్బు, బ్లాక్ మనీ, స్మగ్లర్స్ దగ్గర ఉన్న డబ్బు ఇవన్నీ ఉన్న వాళ్ళను ఎలా కనిపెట్టడం? సుందరం, ఆ సంగతిని వదిలేయ్, దాని ప్లాన్ నేవేస్తాను. వెరీ గుడ్. అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. ఎందుకురా ఆశీర్వాదం? అమ్మా, నేను రాసిలేని వాడినని, నష్టజాతకునని, సంపాదించడం తెలియని స్వామరిపోతుని అన్నారే, ఇప్పుడు సంపాదనకే వెళ్తున్నానమ్మా. ఇక మీదటి అడ్డుకం పక్కర్లా. నువ్వు ఉండబోయే మేడ వేసి, నువ్వు కూర్చుని వెళ్లే కారు వేసి, అంతెందుకు నువ్వు మొయ్యలేనంతగా బంగారంలో నేను ముంచేస్తాను. అవును, ఇప్పుడే పాల బాకీ కోసం, ఇంటి కోసం ఇద్దరు వచ్చి వెళ్ళారు. కంగారు పడకమ్మా, ఇక నుంచి లక్షలు సంపాదిస్తాను. నిజంగా చెప్తున్నావా? నీతో నేను అబద్ధం చెప్తానమ్మా. నిజంగానే నేను కొత్త బిజినెస్ ఆరంభించానమ్మా. ఏరా, తప్పుదారిలో కాదు కదా? నేను చేస్తున్న పని వల్ల మంచి వాళ్ళు ఎవరూ బాధించబడరమ్మా. నువ్వు బాగా వృద్ధిలోకి రావాలి, నీ గురించి అంతా గొప్పగా చెప్పుకోవాలి. ఈ దేశమే నా గురించి గొప్పగా చెప్తుంది. నిన్న రాత్రి మార్షల్ బండిలో ఎక్కవలసిన వాళ్ళంతా ప్యాసింజర్ బండిలో ఎక్కి ప్రాణాలు తీస్తారు. రై ఒంటూ పురోడా, ఏమన్నావురా? చేయి చేసుకుంటే కైమ అయిపోతావు, కైమ. మనందరం బ్రతకడానికి తింటున్నాం, కొంతమంది తినడం కోసమే బ్రతుకుతున్నారు. తిండిబోదు రాముడు. మీ బాబు సుమ్మా తింటున్నాను, నీ ముఖం చూస్తే ఇండియాకే క్షామం వచ్చిందని అందరూ అనుకుంటారు. ఊరుకున్నాయా? ఇదేం ట్రైనా, చేపల బజారా? నేను కస్టమ్స్ అధికారులు. ఈ కంపార్ట్మెంట్లో ఎవరో స్మగ్లర్స్ ఉన్నారని న్యూస్ వచ్చింది. అందరూ అలాగే ఉండండి. కమాన్ చెకప్. సార్, ఈ బాక్స్ ఎవరిది? నాదే సార్. సార్ మీరు చెకప్ చేయండి. ఎస్ సార్. సార్, ఇందులో ఏమీ లేదు. ఆ గ్రీన్ బ్యాగ్ చూడండి. ఇందులో కూడా ఏమీ లేదే. అవును, ఈ బాక్స్ ఎవరిది? నాదే సార్. ఇది ఓపెన్ చేయండి. ఏమయ్యా, బంగారం ఎత్తుకొచ్చింది ఎవరు? చెప్పవయ్యా, బంగారం ఎత్తుకొచ్చిన నువ్వేగా? అయ్యగారు, నన్ను క్షమించండి అయ్యగారు. ఎంత గొప్పగా దాచిపెట్టినా మీరు కనిపెట్టేశారే. బంగారాన్ని నేను ఎత్తుకురాలేదు, బంగారమే నన్ను ఎత్తుకొచ్చేసింది. చెప్పవే నా బంగారం, నువ్వేగా నన్ను ఎత్తుకొచ్చేసింది. బంగారు బాబా, ఎత్తుకు రావడానికి ఇంకెవ్వరూ దొరకలేదా? ఈ మన్మధుడే దొరికాడా నీకు? ముద్దుగా చూసుకో, దిట్టి తగులుతుంది. మిస్టర్, మీ బాక్స్ చెకప్ చేయాలి. బాబు, ఆ బాక్స్ చెక్ చేయండి. ఏం సార్, చెకప్ చేయడం అంతా అయిందా? మిస్టర్, ఇది చెక్ చేయాలి. ఇదేమిటో తెలుసా? సత్య శోధన. గాంధీజీ రాసింది, తెలుసు. ఈ గ్రంథంలో ఏమున్నాయో తెలుసా? న్యాయం, ధర్మం, సత్యం, అహింస. అది తెలుసు.
అవన్నీ చెకప్ చేయి. ఎస్ సార్. సార్, ఈ బాక్స్ లో ఉన్న బుక్స్ లో కూడా బంగారం ఉంది సార్. స్మగ్లింగ్ కి గాంధీని ఉపయోగిస్తున్నారే చీడ పురుగులు, వీళ్ళందరినీ కాల్చి చంపేయాలి. గెడప్. మీరు కస్టమ్స్ ఆఫీసర్ సార్, ఏమిటి ఆధారం? ఆధారం అక్కడికి రా, చూపిస్తాను. అమ్మా, ఏరా ఇంత ఆలస్యంగా భోజనానికి వస్తావా? నువ్వు భోంచలేదమ్మా? లేదు. ఏమ్మా? నీ పుట్టినరోజు కదా, నిన్ను గుడికి తీసుకువెళ్ళాలని ఉదయం నుంచి నేను ఉపవాసం ఉన్నాను. నువ్వు రాలేదు. ఇక ఈ రోజుకు నాకు ఉపవాసమే. నువ్వు భోంచేయి. అమ్మా, రే, నిన్ను నేనెంత ప్రేమగా పెంచాను. నువ్వు ఇలా నాస్తికుడు అయ్యేవి. నిన్ను దైవంగా తలచినప్పుడు నేను ఎలాగమ్మా నాస్తికుడిని అవుతాను? అలా మాట్లాడకు బాబు. దైవం వేరు, మనుషులు వేరు. నువ్వు భోంచేయి. నాకు వద్దమ్మా. ఎందుకు బాబు వద్దంటున్నావు? అమ్మా, నువ్వు నీ బిడ్డ కోసం రోజంతా ఉపవాసం ఉన్నప్పుడు నా దైవం కోసం నేను ఒక రోజు ఉపవాసం ఉండకూడదా? రామ్మా, గుడికి వెళ్ళొద్దాం. మదన్, అందాలను కెమెరాలో పొందుపరచడం నా హాబీ. అందుకు నా పర్మిషన్ తీసుకోవద్దా? పబ్లిక్ ప్రాపర్టీని ఫోటో తీయడానికి పర్మిషన్ అవసరం? నేను పబ్లిక్ ప్రాపర్టీయా? అదంతా నాకు తెలీదు. నేను ఆ స్టాచ్యూ గురించి అన్నా. నన్ను ఫోటో తీసి ఆ స్టాచ్యూ తీసానని చెప్తున్నావా? క్షమించాలి, నేను అప్పుడే చెప్పాను అందమైన దాన్ని మాత్రమే నేను ఫోటోలు తీస్తాను అని. అంటే ఈ స్టాచ్యూ భలే అందంగా ఉంది. ఈ కళ్ళు చూసారా, కలువల్లా ఉన్నాయి, కళకళలాడుతూ. దాని కింద శంఖం లాంటి మెడ ఉంది చూసారా, దాని కింద పిడికిలంత నడు, దాని కింద. ఇంటికి మించి మాట్లాడితే పళ్ళు రాలుతాయి. బ్లడీ రోగ్, మా దగ్గర తోకాడించాలంటే జాగ్రత్త. రెండే పోదాం. ఫాదర్, ఫాదర్, నేను ఒక నిజమైన క్రైస్తవుణ్ణి. ఇంతవరకు ఏ తప్పు నేను చేయలేదు. చాలా సంతోషం. కానీ ఇప్పుడే ఒక పాపం చేశాను. అంత పాపం ఏం చేశావు? ఫాదర్, నేను సైకిల్లో త్వరగా వెళ్తున్నాను. దారిలో ఒక అప్పుడువాడు వచ్చి చొక్కా పట్టుకుని తీసుకున్నప్పుడు తిరిగి ఇస్తేనే గాని వదలను అన్నాడు. మరో మార్గం లేక సైకిల్ అమ్మేసి రుణం తీర్చేశాను. అది పాపం. ఆ ఫాదర్, తీసుకున్న రుణం తీర్చడానికి సైకిలే అమ్మేశావు. అది పాపం ఎలా అవుతుంది సార్? నా సైకిల్ అయితే పర్వాలేదు ఫాదర్, అది ఇంకొకరి సైకిల్ కదా. నాకు క్షమాపణ ఉందా ఫాదర్? తను ఇక మీదట ఎటువంటి వస్తువునైనా సరే సొంత వాళ్ళ అనుమతి లేకుండా తీయొద్దు. రక్షకుడు నిన్ను రక్షించుగాక. జోసెఫ్, పాపం రా ఫాదర్ డేవిడ్. వారి దగ్గరే పాప పరిహారం కోరి వారి సైకిలే దొంగిలించావా? ఏం చేయమంటావురా? అప్పులు వాడు చొక్కా పట్టుకున్నాడు. క్యాష్ ఇస్తావా, జైల్లో పెట్టించమంటావా అన్నాడు. ఏం చేయాలి తెలియలా. అటు ఇటు చూశాను, ఫాదర్ సైకిల్ కనిపించింది. ఫాదర్ పాప పరిహారం అయితే చేస్తారు, సైకిల్ కూడా ఇచ్చి పంపుతారేమిట్రా? ఇదిగో నా డైరీ. ఇందులో నా పేరుతో ఈ రోజు సైకిల్ దొంగిలించిన ట్రై.
వృత్తి ఏదైనా సరే అకౌంట్ కరెక్ట్ గా మెయింటైన్ చేయాలరా. ఇదే వృత్తిగా పెట్టుకోవాలని నిర్ణయించుకున్నావా? ఒరే మదన్, నా విషయం నీకు కరెక్ట్ గా తెలుసు కదరా. నేను ఒక హార్ట్ పేషెంట్ని. కష్టమైన పనులు ఇవి చేయకూడదు, షాక్ కలిగించే మాటలు వినకూడదు. రోజు గుడ్లు, హార్లిక్స్, జ్యూస్, చపాతీ, పళ్ళు తప్పకుండా తినాలి. వారానికి ఒక ఇంజెక్షన్, 100 రూపాయల మందులు. ఇవన్నీ లేవంటే నేను యమలోకానికి టికెట్ తీసుకోవాలని డాక్టర్ అన్నాడు. బతికుండే కొద్ది రోజులైనా బంగారంలాగా బతికిపోవాలని. జోసఫ్, నీకేం కావాలన్నా నేనిస్తారా? డబ్బు స్నేహాన్ని చెడగొడుతుంది. నేను ఏదైనా పోగొట్టుకుంటాను, నిన్ను తప్ప. చెప్పరా? రాయరా. నవంబర్ 8 ఫాదర్ డేవిడ్ సైకిల్. ఇదిగోనే భాను, టికెట్ నీ దగ్గర ఉంచుకో. టికెట్ స్టార్ట్ అవ్వకముందే నువ్వు థియేటర్కి వచ్చేయి, సరేనా? అలాగే లేవే, నేను వచ్చేస్తాను. నువ్వు లేట్గా వస్తే నేను లోపలికి వెళ్ళిపోతాను. అలాగే. హలో, ఎవరు? మిమ్మల్నేనా? నేనే భాను మాట్లాడుతున్నాను. రేపు వస్తాను. ఏమి అనుకోకే, ఈ రోజు ఇంకా రాలేను. అబ్బా కోప్పడికే, డెఫినెట్ గా రేపు వస్తాను. ఉంటాను. టీ బట్టలు ఒకటి ఇవ్వండి. నెలాఖరు ఒక్కడు పట్టు పడలేదని చూస్తున్నాను. పట్టు పడ్డాడు. అవును, సైకిల్ ఎందుకయ్యా మోసుకుపోతున్నావు? తాళం ఎక్కడ పోయింది సార్. ఎక్కడెక్కడో తాళం పారేసుకోవడం, ఈ విధంగా మోసుకుపోవడం. అవును, నువ్వు ఇంటర్నేషనల్ గా పనిచేస్తున్నావు? అవును సార్. ఉండు, నీ సంగతి అక్కడికి వచ్చి తేల్చుకుంటాను. పోయిన నెలలాగా ఒకడు తాళం పోయిందని నా దగ్గర డూప్ కొట్టాడు. వదులుతానా? పట్టుకున్నా. పో. వెళ్ళరా సార్? పో. ఎందుకయ్యా తాళం పారేసుకుంటావు? సార్ సార్ సార్, ఏంటి? ఎవడో నా సైకిల్ ఎత్తిపోతున్నాడు సార్. ఏంటి, మీ సైకిలా? అవును సార్, తాళం కూడా నా దగ్గర ఉంది. ఇది మీ తాళమా? ఆరి దొంగ భడవా, వదులుతానారే. ఆయరా ఏరా, నీకెంత ధైర్యం ఉంటే నా కళ ముందే దొంగతనం చేస్తావురా? ఏమిటి సార్? పాస్తే చూడు, ఈ హెడ్ రాజు దగ్గర అబద్ధాలు ఆడతావురా? సార్, మీ తాళం ఏమండి? మీదే కదా. చూసావా, తాళం సార్ దగ్గర ఉంది, సైకిల్ నాది అని నా దగ్గరే డూపు కొట్టేవే. మక్కలు కొట్టేస్తాను. సార్, మీ సైకిల్ మీరు తీసుకోండి. స్టేషన్ కి. నా సైకిల్ సార్. ఉండరా మీ జోక్స్ మీరేనా? ఏమి నిలుస్తున్నావు? మెనూలో ఐటమ్స్ అన్ని తీసుకురా, త్వరగా రా. ఎరా, అన్ని ఐటమ్స్ తినగలవా? జీవితంలో అన్ని ఐటమ్స్ అనుభవించాలరా. సంపాదించేదంతా అడ్డదారులు సంపాదిస్తాను. ఖర్చు పెట్టేదైనా న్యాయమైన మార్గంలో ఖర్చు పెడదాంరా. న్యాయమైన ఖర్చులు పెట్టాలంటే నా చిన్న సెటప్ శాంతకు ఏసీ కార్, నా పెద్ద సెటప్ గీతకు ఏసీ బంగ్లా. ఆపరా, వీడి ఐడియాస్ వీడును. సుందరం, నీ లక్ష్యం ఏంటో చెప్పరా. నా ముగ్గురు చెల్లెళ్లకు నేనే పెళ్లిళ్ళు చేయాలి. నా తమ్ముని డాక్టర్ చదివించాలి. నా లక్ష్యం ఇదే మదన్. నా ఆశ చాలా పెద్దదిరా. ఈ దేశంలో అనాథ బిడ్డలే ఉండకూడదు, అదేరా నా ఆశ. దానికి నువ్వు దొంగ వ్యాపారస్తుల దగ్గర డబ్బు దోస్తే చాలదు, రాజకీయ నాయకుల దగ్గర నుంచి రాజ్యాంగం లాక్కోవాలి. ఏమిటి?
రైల్లో పోరాడావే ఆ దొంగ రవాణావాడు. నే ఆ రోజు చెప్పలా దెబ్బతిన్న పాము కాటు వేయక మాందని. ఆ రోజు రైల్లో కస్టమ్స్ ఆఫీసర్స్ అలా వచ్చి దోచుకుని తప్పించు పారిపోయారు. మదన్, చెల్లెలకు పెళ్లిళ్ళు చేయాలని, తమ్ముణ్ణి డాక్టర్ చదివించాలని ఎన్ని కలలు కన్నావురా మదన్. నా ప్రాణం గొప్ప కాదురా, కానీ నా చావు నీకు హెచ్చరికరా మదన్. నువ్వు ఎవరి దగ్గర దూచుకుంటావో వాళ్ళని అక్కడే అంతం చేసి, లేదంటే నా గతి నీకు కూడా. ఆఖరిగా ఒకటి చెప్తున్నా, బాబుని నమ్మొద్దు. నమ్మకురా. సుందరు, సుందరు, నువ్వు భయపడి పారిపోయి ఆస్కర్. సుందరాన్ని చంపింది వాళ్ళు కదరా నువ్వు. ఈ మూర్ఖత్వం. ఏమంటున్నా? సుందరం ఆ రోజే చెప్పలా దెబ్బతిన్న పావు మనల్ని కాటు వేయకుండా వదలదని. నువ్వు అహింసను ఉపదేశించావు, ఈ రోజు వాణ్ణే బలి చేశావు. బాబు, 10 మందిని చంపి కదరా డబ్బు చేర్చేది. ఆ డబ్బు నువ్వు లూటి చేస్తే నిన్ను వదులుతారా? హలో, ఓకే. ఒరే, ఈరోజు బాంబే ఫీల్డ్ లో 4 లక్షల వజ్రాలు వస్తున్నాయిరా. సరే బయలుదేరు. నో, నేను నీతో రాను. ఏరా? అరే మదన్, ఒకటి నీ లక్ష్యం మార్చుకో, లేదా చేసే వృత్తి మార్చుకో, లేదంటే నీతో ఉండటం చావును కౌగులించుకున్నట్లే. ఎప్పుడు సరుకు దిగుమతి చేశామో అప్పుడే వాళ్ళని ఎగుమతి చేయాలరా. ఇందుకు నువ్వు ఒప్పుకుంటే నేను నీతో వస్తాను, లేదంటే నేను తప్పుకుంటాను. ఏమంటావు? ఆల్ రైట్, బయలుదేరు.
ఏమో నాతో ఎవరు నువ్వు ఎందుకు ట్యాక్సీ ఎక్కావు గట్టిగా అరిచావు సమాధి చేస్తా మాట్లాడుకున్నారా ఎరా అర్ధనారి వజ్రాలు ఎక్కడ వస్తున్నావా ఏమిటి మీరు అడిగేది రే మదన్ ఊరికి అడిగితే ఇవ్వడరా వాడి బ్యాగ్ చెక్ చేయ మదన్ ఆగరా ఈ బడుద్దని కొట్టడానికి మనిద్దరం కావాలా నువ్వు ఎక్కడ ఉంది ఏమిటి వాడిని క్లోజ్ చేద్దామని చెప్పి తీసుకొచ్చావు ఇప్పుడే వదిలేసి వస్తున్నావు రై మనకు కావాల్సిన వజ్రాలు వాడి ప్రాణాలు కాదు మాట్లాడుకున్నారా రే మదన్ మళ్ళీ నువ్వు తప్పు చేస్తున్నావు దెబ్బతిన్న పాము కాటు వేయక మాందో వాడిని ప్రాణాలతో వదిలేవో మన ప్రాణాలకే ముప్పు వస్తుందిరా రై ఇక్కడ మనం మాట్లాడుకోవడం ప్రమాదం బండి స్టార్ట్ చేయ ముందు తీరా బ్యాగు చూసావా నేను అప్పుడే చెప్పాగా రెండవ సుందరం కాబోయేది నువ్వే లేక నేనా బ్యాగ్ ఇచ్చేసాయి సుందరము లేడు సత్యము లేడు తీరా వజ్రాలు ఏమిటో ఇది పాలు పాలా గోమాత ఇచ్చే పాలు కాదు భూమాత ఇచ్చే పాలు పెట్రోల్ పెట్రోలా అవును ఇది వాడి మీద పోయి పోయివో నిన్ను అయ్యో అయ్యో మంటలు మంటలు మంట పడిపోతుంది అయ్యో అమ్మో అయ్యో వద్దు వద్దు వాడిని వద్దు వద్దు వాడిని చంపొద్దు ప్లీజ్ వాడిని చంపొద్దు వాడిని చంపొద్దు వదిలే వదిలే వాడిని వదిలే వద్దు చంపొద్దు వద్దు మదన్ మదన్ ఏమిట్రా ఏమైంది ఏమీ లేదమ్మా రాత్రి చూసిన పిక్చర్లో ఖూనీ చేస్తున్నట్టు ఒక సీను అదే మదన్ ఈ మధ్య నువ్వు రాత్రులు సరిగ్గా నిద్రపోవడం లేదురా అదేం కాదమ్మా పీడకలు వచ్చింది నువ్వు వెళ్ళి పడుకో
అతను ఏ రూమ్ లో ఉన్నాడో కొంచెం తెలుసుకుని రావే. అతను రూమ్ నీకెందుకే? ఏ వాడేనే థియేటర్లో నన్ను అవమానించాడు. అప్పుడైతే వాడి పని ఇప్పుడే పడదామా? నేనెవరినో నీకు ఇప్పుడు తెలుస్తుంది. నువ్వు ఒక్కడిగా అయితే నేను నలుగురం కలిసి వచ్చాం. కాసుకో. వదలండి, అయ్యో వదలండి. ఏమండి ఆడవాళ్ళ ఇంత పని చేస్తారేటండి? వద్దండి, అయ్యో చొక్కా తీసేయకండి. వద్దండి వద్దండి, అయ్యో బయని కూడా తీసేయకండి. అయ్యో మీకన్నా తమ్ముడు లేరా? అయ్యో బ్రహ్మచారిని వదలండి. ఈ ఆపద నుంచి కాపాడటానికి ఎవరూ లేరా? రండి రండి. ఈ దేశంలో ఒంటరిగా ఉన్న మగవాడికి ప్రొటెక్షన్ ఉందేమో చూడండి. మరి నువ్వే? నేనేనండి, ఒంటరిగా మీకు చిక్కానని పటాలంతో వచ్చారే. పోలీసులు ఫోన్ చేయండి అయ్యా. పోలీసా? అయ్యో దీని గురించే వచ్చాం. మాకేం తెలుసు సార్. పదండి పోదాం. ఎవరమ్మా నువ్వు? రాత్రి హోటల్లో గొడవ చేస్తున్నావు? ఇక మీద ఎవరితో ఇలా గొడవ చేయదు. ఒక మగవాడు ఆపదలో ఉంటే ఎంత సపోర్ట్ గా వచ్చారు. మినీ థ్యాంక్స్ అండి. వెళ్ళిరండి. మీరంతా ఆడపిల్లలా? చూస్తే చదువుకున్న వాళ్ళలా ఉన్నారు. దేశమే చెడిపోతుంది. నేనేది బ్యాలెన్స్ పెట్టుకోను. కుడి చేత్తో తీసుకుంటే ఎడం చేత్తో తిరిగిచ్చేస్తాను. అర్థమైందా? ఇంతవరకు 5గురిని కాల్చి చంపేశారు. చచ్చిన వాళ్ళు తెలియలేదు, చంపిన వాళ్ళు తెలియలేదు. వాట్ ఎ షేమ్ టు ది డిపార్ట్మెంట్. మీరంతా ఏం చేస్తున్నారు? అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ దీని గురించి వాదించుకుంటున్నారు. వెంటనే మనం తగిన చర్య తీసుకోవాలి. లేదంటే ప్రజలు, పత్రికల వాళ్ళు మనల్ని కాల్చేస్తారు. మిస్టర్ మోహన్, యూ వాంట్ టు సే సంథింగ్? సార్, అన్ని హత్యలు ఒకే విధంగా జరగటం వల్ల ఒకే ముఠాలా చేస్తుందని నేను అనుకుంటున్నా. వై డిడ్ దే డూ ఇట్? వాట్స్ ది మోటివ్? విరోధాలు కారణం కావచ్చు. ఒకళ్ళు ఇద్దరు అయితే విరోధాలు అనుకోవచ్చు. కానీ 5గురు అప్పుడు డబ్బు కోసం అంటారా మిస్టర్ కుమార్? ఎస్ సార్, ఐ థింక్ సో. ఆ మాటకు వస్తే చచ్చిన వాళ్ళు కనపడలేదని ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వలేదే? ఏ? చచ్చిన వాళ్ళు తప్పుడు దారిలో నడిచే వాళ్ళైతే కూడా ఉన్న వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయరు సార్. ఏమంటే వాళ్ళు కూడా చిక్కుంటారే. యు ఆర్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ మిస్టర్ కుమార్. ఈ కేసును మీరే టేకప్ చేయండి. థ్యాంక్ యూ సార్. డూ సంథింగ్ సాలిడ్ అబౌట్ దిస్. ఎస్ సార్. Son, good evening. I am Father David. గుడ్ ఈవినింగ్ ఫాదర్. నా పేరు చెప్పాను, నువ్వు ఎవరైంది చెప్పనే లేదే. మనం ఎవరైంది ముఖ్యం కాదు, మనం ఏం చేస్తున్నాం అన్నదే ముఖ్యం కాదంటారా? సన్, ఈ అనాథ శరణాలయం మీద జాలిపడేవారు 5, 10 వేస్తారని ఈ హుండీ పెట్టాను. కానీ నీవు ప్రతిసారి వచ్చినప్పుడల్లా లక్షల రూపాయలు వేస్తున్నావు. ఎస్ ఫాదర్. ఒక్కో బిజినెస్ పూర్తి కాగాని లాభంలో సగం హుండీలో వేస్తూ ఉంటాను. ఇంత డబ్బు ఎందుకు హుండీలో వేస్తున్నావు? నీ పేరులో డొనేట్ చేయొచ్చు కదా. పబ్లిసిటీ నాకు పట్టదు. నేను రాజకీయ నాయకుడు కానుగా. సన్, కోపగించుకోవద్దు. తప్పుడు దారిలో వచ్చే డబ్బై ఉంటే దయచేసి ఇందులో వేయవద్దు. సరైన మార్గంలో వచ్చే ఆదాయాన్ని హుండీలో వేయాలంటే దేశంలో ఒక్కళ్ళో కూడా పూజ జరగదు ఫాదర్. ప్లీజ్, ఏమైనా పుట్టిన చోటు తెలియని బిడ్డలు, వచ్చిన దారి తెలియని డబ్బు వీళ్ళకు వద్దు. నా మనసుకు అది తృప్తి కాదు. నా మనసుకు తృప్తిగా ఉంటుంది. 1 minute. నీవు ఎవరైంది చెప్పలేదు. నువ్వు వృత్తైనా తెలుసుకోవచ్చా? వృత్తి ఎక్స్పోర్ట్ బిజినెస్, అని ఎగుమతి. హాయ్, ఎప్పుడొచ్చారా? ఇప్పుడే వచ్చాను రా, కూర్చో. వృత్తి ఎలా ఉంది? బాగా స్పీడ్గా జరుగుతున్నట్టుంది. అవునరా, సైకిల్తో ఆరంభించాను కదా, ఇప్పుడు కారు, బస్సు, లారీ, ట్రాక్టరు దేన్ని వదలడం లేదు. ఇదిగో చేసినవన్నీ చెప్తాను, తేదీ వారీగా కరెక్ట్ గా రాయి. రే, ఇది డైరీరా, మానవాంగ్మూలం కాదు. రే మదన్, ఏనాడు నాకు బతకాలని ఆశపోతుందో ఆనాడు ఈ డైరీలో సంతకం పెట్టి
పోలీసుల దగ్గరికి వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసి సరెండర్ అవుతాను. అంతవరకు ఈ ధైర్యం నీ దగ్గరే ఉండని. ఎందుకంటే నువ్వు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్వి, పోలీసులు నీ దగ్గర రారు. సరే చెప్పు. November 6th, MSQ 4060, December 9th, TMS 7755. రాజు. ఎస్ సార్. ఈ సిటీలో కొత్తగా కారు కొన్నవాళ్ళు, బంగళా కొన్నవాళ్ళు, ఈ విధంగా భాగ్యవంతులైన వాళ్ళ లిస్ట్ ఇప్పుడు నాకు కావాలి. అది చాలా కష్టం సార్. ఈ మధ్య ఎలక్షన్ జరిగింది. ఊళ్ళో కొంతమంది సడన్ గా దొంగలయ్యారు, సడన్ గా భాగ్యవంతులైపోయారు. ఇందులో ఎవరు దొంగలు ఎలా సార్ పట్టుకోవడం? ఎస్ సార్. బీ సీరియస్. ఎస్ సార్. అన్ని స్టేషన్స్ కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని ట్రేస్ చేయమని చెప్పు. ఎస్ సార్. ఓయ్ శిఖామణి. ఏ హెడ్ గారు? ఏం చేస్తున్నావయ్యా? ఈ ఏడాది మనకు దీపావళి ఈనాం, సంక్రాంతి ఈనాం ఇవని పెద్ద మనుషుల లిస్టు ఉందా? ఉంది ఉంది తీస్తున్నా. ఇక్కడికి వచ్చిందా? రాను రాను కాలేజీ చాలా బోర్ కొడుతుంది. అవునే. హాయ్ ఇడియట్. ఎక్కడికి వెళ్తున్నావే? వాళ్ళు ఏదో నవ్వుతున్నారుగా, ఏటో కనుక్కొస్తాను. ఎందుకే లేనిపోని గొడవలు? వాళ్ళు మనల్ని చూసినవేరా? నోరు మూసుకోవే, నీకేమీ తెలీదు. ఈ మగాళ్లే ఇంత. పరుచు పిల్ల కనిపిస్తే చాలు పళ్ళు క్లిస్తారు. వాళ్ళంతా తేలుస్తానుండు. ఎందుకు నన్ను చూసినవేరు? నిన్ను చూసా. ఏమిట్రా ఇది? చెల్లాయి ఇంతగా చిరాకు పడుతుంది. బావా నువ్వు ఊరుకో, నీ చెల్లాయే కదా, నేను చూసుకుంటాను. ఎందుకు? ఆ రోజు నన్నే ఫోటో తీశారని కోపగించుకున్నాను. దానికి ఇప్పుడు బాధపడుతున్నాను. ఏ నిన్ను తీయలేదనా? ఏంటి సంధి రాయబరాలా? కాదు, మనమే అతన్ని అపార్థం చేసుకుని పోట్లాడాం, అందుకని ఫీల్ అయిపోతున్నావా? ఓహో, కథ అటుపక్క తిరిగిందా? అప్పుడు అతని జాతకం తెలుసుకోవాల్సిందేలే. వారి జాతకం ఇక్కడుందే, డైరీ పారేసుకున్నాడు. పేరు జోసఫ్. తర్వాత పరేమన్న డైరీ చదవకూడదే. జాడలే నాలోన విరిసేను చూడు. జీవితం సుధ చింది ఈ క్షణం, అలలా అలలా నేను నువ్వు ఒకటే కదా. ఇక నా సొంతమే. రాజు. ఎస్ సార్. ఆ కొత్త భాగ్యవంతుల లిస్ట్ ఎక్కడ ఉంది సార్. ఇదిగో సార్. 60 మంది ఉన్నారా? ఎస్ సార్. డూ వన్ థింగ్, ఈ 60 మందిని ఆ ఏరియాలో ఉన్న కానిస్టేబుల్స్ వెళ్ళి వాచ్ చేయమని చెప్పు.
వీళ్ళు వాచ్ చేస్తున్నట్టుగా వాళ్ళకి తెలియాలి. అండర్స్టాండ్? ఎస్ సార్. ఎవరెవరు తప్పించుకోవాలని చూస్తున్నారో వాళ్ళందరూ తప్పు చేశారు. ఎస్ సార్. వాళ్ళెవరెవరో చెప్పు, వాళ్ళ తలరాతలన్నీ మార్చేస్తాను. ఏమయ్యా శిఖామణి? ఏ హెడ్ గారు? ఏమండి కాస్త అగ్గి పెట్టిస్తారా? చూసావా శిఖామణి, ఈ చిన్న అగ్గిపెట్టితో వీడిని కాల్చుకోవచ్చు, మనుషుల్ని తగబెట్టచ్చు. అవును కాదు? హలో సార్, అగ్గిపెట్టే సార్. మ్యాచ్ సార్, మ్యాచ్ మ్యాచ్. నువ్వు మ్యాచ్ మ్యాచ్ అంటుంటే వాడి చెవికి క్యాచ్ క్యాచ్ అని వినబడుతోంది, అందుకే అలా తిరిగి చూడకుండా పరిగెడుతున్నాడు. నో టిక్. బాబు, చిత్రకు నేను గాడ్ ఫాదర్ మాత్రమే కాదు, ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, సర్వం నేనే. ఈ 10 సంవత్సరాలుగా దాన్ని నేను సొంత బిడ్డలా పెంచుకొచ్చాను. ఏం ఫాదర్, మీ పోటీ ఫాదర్స్ అందరికీ సొంత బంధాలు ఉండకూడదని చెప్తారే, ఎందుకు చిత్ర మీద మాత్రం అంత ప్రేమ పెంచుకున్నారు? నేను ఈ రోజు ప్రాణాలతో ఉండడానికి కారణమే వాళ్ళ ఫాదర్. వారు నేను థిక్కెస్ట్ ఫ్రెండ్స్. ఒకే మిలిటరీలో ఉండేవాళ్ళం. ఇండో పాకిస్తాన్ వార్లో శత్రువుల దగ్గర చిక్కుకున్న నన్ను కాపాడేందుకు తన ప్రాణాన్నే అర్పించాడు. ఆనాటి నుంచి నేటి వరకు అతని స్థానంలో నేను ఉంటూ ఆమెను పెంచుకున్నాను. ఆమెకేం జరిగినా నేను తట్టుకోలేను కుమార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫాదర్. నేను ఈవినింగ్ వచ్చి మిమ్మల్ని కలుస్తాను. కుమార్, వెయిట్ ఏ మినిట్. ఆ కప్పు చేతిలోకి తీసుకో. నేను చెప్పే విషయం సరే అనిపిస్తే ఆ కప్పు తెల్లగా పెట్టు. నీకు ఇష్టం లేకపోతే కప్పు తిరగేసి పెట్టు. థ్యాంక్ యూ కుమార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను వస్తా ఫాదర్. మిస్ చిత్ర, సీ యూ. ఏమిటి ఫాదర్, మీరిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు? అంతా నీ గురించేనమ్మా. కుమార్ నీకు బాగా నచ్చాడమ్మా? ఎందుకు ఫాదర్ అడుగుతున్నారు? నీ వివాహ విషయమేనమ్మా. నువ్వు నచ్చినట్లయితే కప్పు తెల్లగా పెట్టాలి, నచ్చకపోతే తిరిగేసి పెట్టి వెళ్ళు అని కుమార్తో చెప్పాను. అతను నువ్వు నచ్చావమ్మా. ఫాదర్, వారికి పెట్టిన కండిషన్ నాకు చెల్లుతుంది కదా? అయినా ఐఎమ్ సారీ ఫాదర్. ఏమిటమ్మా? అవును ఫాదర్, నేను మరొకరిని లవ్ చేస్తున్నా. ఇదిగో వీల్స్ ఫిల్టర్ ఇవ్వు. చిల్లర నువ్వే ఉంచుకో. సుందరం, అతగాడు కాల్చే విధానం చూస్తుంటే ఈ రోజు న్యూస్ వచ్చింది, చూసావా? చూడలేదే. ఏమనొచ్చింది? పేపర్ చదివి చూడవయ్యా. ఏమండి, ఈ విధంగా ప్రచారం కోసం డబ్బు ఇష్టం వచ్చినట్లు వేస్ట్ చేసి వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తే జనాభా తానుగా తగ్గుతుంది కదూ? అవును, ఈ పేపర్లో వాళ్ళ ఫోటోలు కూడా వేశారే. పేపర్ ఒకటి ఇవ్వయ్యా. మీరు చెప్పినట్టుగా వీడు కూడా హంతకుడు తాలూకు మనిషే. పైకి అమాయకుల్లా కనిపిస్తున్నాడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, పేపర్ తిరగేస్తే చాలు, ఇక్కడ కాల్చి చంపాడు, అక్కడ కాల్చి చంపాడు. ఒరేయ్, నువ్వు రాత్రిని ఎక్కడా తిరగకుండా త్వరగా ఇంటికి వచ్చి చేరు. అయ్యో, అగ్గిపెట్టి చేతితో పట్టుకున్నామని చూస్తేనే నేను చాలా దూరంగా ఉంటానమ్మా. వీళ్ళందరినీ పట్టుకోకుండా గవర్నమెంట్ ఏం చేస్తోందిరా? త్వరలో పట్టుకుంటారమ్మా. అందుకని అరేబియా వాళ్ళను మన గవర్నమెంట్ తీవ్రంగా శోధిస్తుంది. అరేబియా వాళ్లకు దీనికి ఏమిట్రా సంబంధం? పెట్రోల్ అక్కడి నుంచే వచ్చేది. మన దేశంలో పెట్రోల్ అమ్మకం పెంచడం కోసమని వాళ్ళు చేసే కుట్ర ఉంటుందని మన గవర్నమెంట్ సందేహపడుతుందమ్మా. ఎంత దుర్మార్గం!
హలో, మన విషయాలు పోలీసు తెలిసిపోయి. పోలీసా? మీకే నంబర్ కావాలి? ఇలా అమ్మా. హలో, 44985 రాంగ్ నంబర్. ఇప్పుడు రైట్ కాల్స్ కంటే రాంగ్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి కదమ్మా? ఇప్పుడంతా రాంగ్ రూట్లోనే పోతున్నారు. అమ్మా, కొంచెం కాఫీ అమ్మా. అలాగే బాబా. హలో, మదన్ హియర్. అరే మదన్, నేను బాబుని మాట్లాడుతున్నా. అరే ఫుల్, మాట్లాడింది అమ్మని తెలుసుకోకుండా వాగుతావారా? అరే, పోలీసులను వెతకడం మొదలెట్టారు. వెంటనే నేను చూడాలి. ఇమీడియట్ యాక్షన్. ఆల్ రైట్. సరిగ్గా వారం పాకి హోటల్ రైజింగ్ సన్కి వచ్చాయి. మైనా ఉంది ఊరించింది మావానిదే నా మోదంది. మైనా ఉంది ఊరించింది మావానిదే నా మోదంది. నా పులుపులే నీకిమ్మన్నది, బాబుతులే రుచి చూడన్నది. రాత్రి కాలం తీరని దాహం, రాత్రి కాలం తీరని దాహం. ఇక మీద నీ బిజినెస్ నాకు కుదరదని చెప్తున్నా అంతే. బాబు, ఇప్పుడు ఈ స్థితిలో నన్ను వదిలేస్తావురా? నేను నీ ఫ్రెండ్ రా. ఫ్రెండా? పార్ట్నర్ అని చెప్పు. బిజినెస్ లో గొడవ, విడిపోతున్నావు. నాకు రావాల్సింది ఇచ్చేసి సెటిల్మెంట్ చేయి. అదే ఎప్పటికప్పుడు వాటా తీసుకున్నావుగా? లాభంలోనే కదా వాటా తీసుకున్నాను, అసలు పంచుకోలేదే. అసలా? మెదడేరా మనకు అసలు. మెదడా? వెళ్ళి హోటల్ లేవు, ఫ్రై చేసిస్తాడు. బాబు, మన వృత్తి రహస్యాలు నేను పోలీసులు చెప్పకుండా ఉండాలిగా, అందుకే. కరెక్ట్. ఈ బిజినెస్ లో పార్ట్నర్ విడిపోతున్నాడంటే వాడి సెటిల్మెంట్ చేయాల్సింది. ఒకటి చేద్దాం, ఈ రోజు ఒక బిజినెస్ చేసి దాన్ని ముగించేద్దాం. అందులో వచ్చే 4 లక్షలు నువ్వే తీసుకో. తర్వాత నా దగ్గరికి రాకూడదు. ఓకే? ఓకే. ఈ బిజినెస్ పూర్తి కాగానే నా దగ్గరికి వచ్చి ఇంకా కావాలని అడగకూడదు. ఓకే? 4 లక్షలు చేతికొస్తే నేనెందుకు ఎక్కడ ఉంటాను? గుడ్. మరి బయలుదేరు. ఇక్కడ కారు ఆపావు? అన్ని సమాధులే ఉన్నాయి. ఇక్కడే మన బిజినెస్. అవును. ఇలా చూడు బాబు, ఇక్కడ మంచి వాళ్ళు సమాధి చేయబడ్డారు, చెడ్డవాళ్ళు సమాధి చేయబడ్డారు. ఇలాంటి చోటికి ఇప్పుడు నువ్వు వచ్చావు. ఏమిటో నువ్వునేది? బాబు, కేవలం దోపిడీతో ఆగాలి అన్నాను. నన్ను హంతకుడిగా మార్చావు. గొడవ వచ్చిన వెంటనే నన్నే పోలీసులకు పట్టించాలని చూస్తున్నావా? అవును. నేను అడిగిన డబ్బు నువ్వు ఇవ్వలేదంటే నేను పోలీసుకి చెప్పడం తప్ప మరో మార్గమే లేదు. ఓహో, నాకు శిక్ష పడాలి అంతే కదా? నీకేగా పడేది, నాకేంటి బాధ? మరైతే నువ్వా నేననే పొజిషన్కి వచ్చావు కదా? ఒరే మదన్, వద్దురా, నేను నీ ఫ్రెండ్ రా. ఫ్రెండా? పార్ట్నర్ అని చెప్పు. బిజినెస్ లో గొడవలు సెటిల్ చేసుకుందాం. ఒరే మదన్, నిన్ను బయట పెట్టను రా. నన్ను బయట పెట్టవా? దెబ్బతిన్న పాము కాటు వేయకుండా వదలదు. అది నువ్వు చెప్పిన తత్వం. నువ్వు దెబ్బతిన్న పామువి, కాటు వేయకుండా వదులుతావా?
నేర్పిందే నేను, నన్నే కలుస్తావా? ఇప్పుడు నిన్ను కలుస్తాను చూడు. ఏమిట్లా చూస్తున్నావు? ఇది గోమాత ఇచ్చిన పాలు కాదు, భూమాత ఇచ్చిన పాలు, పెట్రోల్. ఇది నువ్వు చెప్పిన తత్వం. అయ్యో అయ్యో కళ్ళు మండుకుని అయ్యో కళ్ళు మండుకుని అయ్యో మదన్ వెలిగించదు మదన్ ప్లీజ్ అయ్యో మంటగా ఉంది అయ్యో మంటగా ఉంది అయ్యో మేడం, ఇక్కడ మదన్ అని మా అబ్బాయి. ఏం కావాలి? వారిట్లో ఉన్నారా? వాళ్ళు లేడు. ఎందుకు అడుగుతున్నారు? మాల వేయడానికి. ఎస్ సార్. మెడలో కాదు, చేతికి. ఇన్స్పెక్టర్, దారి తప్పి వచ్చినట్టున్నారు. ఐఎమ్ సారీ మేడం, మీ అబ్బాయి తప్పుదారిలో నడుస్తున్నారు. ఇన్స్పెక్టర్, TMM2 మీ కారేగా? అవును. మదన్ మీ అబ్బాయిగా? అవును. అఫ్ కోర్స్, ఆ మదనే మాకు కావాలి. ఎందుకు? 10 మందిని కాల్చి చంపినందుకు. ఏ ఆశ్చర్యంగా ఉందా? వద్దు, వన్ చంపొద్దు ప్లీజ్, వన్ చంపొద్దు. పోలీసా? నీకే నంబర్ కావాలి? మేడం, అతను వస్తే మాకు తెలియపరచండి. ఓకే. జోసఫ్, జోసఫ్, జోసఫ్. హాయ్. రే దగ్గర. ఏమిట్రా ఇలా వచ్చావు? రే మాట్లాడటం టైం లేదు, ముందు కార్ నెంబర్ ప్లేట్ మార్చు. ఏమిట్రా నువ్వు నావుడు ప్రారంభించావా? రే ఇది జోక్ చేసే సమయం కాదురా, నేను ఒక ప్రమాదంలో చిక్కున్నాను. రే, నంబర్ ప్లేట్ ఎప్పుడు మారుస్తారో తెలుసా? ఒకటి కారు దొంగ కారే ఉండాలి, లేదా కారు గలవాడే దొంగ ఉండాలి. నీ టైప్ ఏంటి? రే నా పరిస్థితి తెలియకుండా మాట్లాడుతున్నారు. మదన్, నీకేదైనా కష్టం వస్తే నా ప్రాణం ఇచ్చైనా కాపాడుకుంటాను రా. నేను అక్కడి ప్రాణాలే తీసుకొచ్చాను రా. ఎస్, బాబుని చంపేశాను. బాబుని చంపావా? నన్ను పట్టే వాళ్ళని చూశాడు, వాడిని చంపేశాను. నేను చేసిన హత్యలకు నన్ను పట్టేస్తానని బాబు బెదిరించాడు. నువ్వు చంపావా? అవును జోసెఫ్, నా మీద నీకున్న అభిప్రాయం తప్పురా. 10 మందిని సజీవంగా తగలబెట్టి చంపారని పత్రికలో చదివావి, అది నేను బాబేరా. అవునురా జోసెఫ్, నన్ను ఇలా హంతకునిగా మార్చింది ఆ బాబేరా. వాడే ఈనాడు నాకు ఎదురు తిరిగాడు, అందుకని వాడిని అంతం చేశాను. జోసెఫ్,
నువ్వు దొంగిలించిన వాటికంటే నేను చేసిన హత్యలే ఎక్కువ. ఏమిట్రా షాక్గా ఉందా? నా విషయాలన్నీ పోలీసులకు తెలిసిపోతున్నాయి. నా కారు ఆనవాళ్ళు తెలిసిపోయింది. అందుకని కారు నెంబర్ మార్చేసి ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పు జోసఫ్, నేను చేసిన తప్ప? జోసఫ్ 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 నువ్వు ఒక హార్ట్ పేషెంట్ అని మరచి. అయ్యో జోసఫ్ జోసఫ్, ప్రాణాలిచ్చైనా నన్ను కాపాడుతానన్నావే. షాక్ కలిగించే నిజాలు చెప్పి నీ ప్రాణాన్ని నేనే బలి తీసుకున్నాను. జోసఫ్ 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 జోసఫ్. ఎంతో మందిని సజీవంగా దహనం చేశారా? అప్పుడు చెప్పి చదవలేదురా. కానీ చనిపోయిన నేను దహనం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను రా. ఇది నిజంరా. మనిషిని తగలబెట్టిన వాడు కారు ప్రమాదంలో మరణం. ఏమయ్యా, ఈ విధంగా ప్రతి ఒక్కడు తానుగా చస్తే మనకి ఉద్యోగం లేకుండా పోతుంది కదా? అవును సార్. ఏమిటవును? వాట్ ఎ ఫూల్ ఐ యామ్. రండి, ఫాదర్ డేవిడ్ మిమ్మల్ని నీటిగా చూడాలంటే తీసుకురమ్మన్నారా? ఎందుకు? వారు నా గాడ్ ఫాదర్, మన పెళ్లి విషయం మాట్లాడడానికి. చూడు చిత్ర, మన ఇద్దరం విరోధులుగా పరిచయం, విరోధులుగానే విడిపోతాం. అదే మన ఇద్దరికి మంచిది. ఎస్, నా బాటలో నీ కష్టాలు ఉన్నాయని నాకే తెలియదు. ఆ కష్టాలు పంచడం నాకు ఇష్టం లేదు. కష్టమో సుఖమో మీతో కలిసి నేను పంచుకుంటాను. దాని చిత్ర, నాకు లౌకిక అర్హత లేదు, పెళ్లి చేసుకున్న అదృష్టం లేదు. నన్ను వదిలే. 1 minute. మీరు నేను చేసుకోకపోతే నేను ప్రాణాలతో ఉండను జోసెఫ్. ఫాదర్. ఎస్ సన్.
ఫాదర్, మీ దగ్గర హెల్ప్ కోరటానికి వచ్చాను. ఈ రోజు మా ఆశ్రమంలో వార్షికోత్సవం, మాట్లాడుతూ వెళ్దామే. ఇది ఇంపార్టెంట్ మ్యాటర్. ఒక అమ్మాయి ప్రాణం మీరే కాపాడాలి. చెప్పాను, మీకు తెలుసు కదా. ఆమెకేమిటి? చెప్పాను, నన్ను లవ్ చేస్తుంది. నన్ను వివాహం చేసుకోవడం నిర్ణయంలో ఉంది. నేను ఆమె వివాహం చేసుకునే పరిస్థితిలో లేను. అది ఆమెతో చెప్పాను. కానీ తను ఆత్మహత్య చేసుకుంటానంటుంది. నువ్వెందుకు ఆమెను వివాహం చేసుకోలేనంటున్నావు? అది బయటికి తెలియకూడని విషయం ఫాదర్. సారీ సార్, నువ్వు ఆమె ఎందుకు చేసుకోకూడదో నేను కన్విన్స్ అయితేనే కదా ఆమె నేను కన్విన్స్ చేయగలను. ఫాదర్, నేను క్రైస్తవుని కాను. మిమ్మల్ని పాప పరిహారం కోరొచ్చా? మాట్లాడగలిగే ఏ జీవైనా రక్షకుని ముందు పాప పరిహారం కోరవచ్చు. మరి నేను మీతో చెప్పిన విషయాన్ని బయటికి చెప్పరు కదా ఫాదర్? అది బయటికి చెప్పే హక్కు నాకు లేదు సార్. థ్యాంక్ యూ ఫాదర్. కమాన్. ఫాదర్, నా పేరు ఇప్పుడు చెప్తున్నా, మదన్. నా వృత్తి ఎగుమతి దిగుమతి అని చెప్పాను. కానీ ఇంతవరకు 10 మంది ప్రాణాలు ఎగుమతి చేశాను. అదే కాల్చి చంపాను. ఇప్పుడు చెప్పండి, ఈ హంతకుడు కుటుంబ జీవితం గడపగలడా ఫాదర్? నేను ప్రతి హత్యను ఒక కారణంగానే చేశాను. కానీ ఒక ఫ్రెండ్ హత్యకు నేను కారణం కావటం నాకు కష్టంగా ఉంది. చిత్రం మీద మీరు ఎంత ప్రేమ పెట్టుకున్నారో నాకు బాగా తెలుసు. మీరు ఆమె గాడ్ ఫాదర్ అని తనే చెప్పింది. ఇకపై చిత్రను కాపాడవలసింది మీ బాధ్యత. అమ్మా, 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 ఏమిటమ్మా అలా చూస్తున్నా? నేను బతికే ఉన్నానన్నా? కారులో కాలు చనిపోయింది, నీ బిడ్డని ఆనవాళ్ళు చూపించావే, అది నేను కదమ్మా, జోసెఫ్. అమ్మా, నిన్ను చూస్తుంటే నా కడుపు రగులుతోందిరా. ఏమిటమ్మా అంటున్నావు? నీకోసం ఊళ్ళో పెద్ద మనుషులంతా వెతుకుతున్నారు అంటున్నా. కంఠంలో మాల వేయాలని కాదు, చేతికి బేడీలు వేయాలని. అమ్మా, అమ్మాయిని పిలవకు, నేను నీకు అమ్మను కాను, కేవలం ఒక ఆయాన్ని. ఎంతైనా కూడా నిన్ను పెంచిన దాన్ని కదరా. నేను మీ నాన్నగారికి ఇచ్చిన మాటలో ఓడిపోయానురా. వారు నిన్ను ఒక మహాత్ముడిగా చూసుకోవాలని ఆశపడ్డారు. కానీ నేను నిన్నొక సాధారణ మనిషిగా కూడా పెంచలేకపోయానురా. నేను ఒక మృగంగా తిరిగానురా. మాట్లాడమ్మా, మాట్లాడు. ఏం తప్పు చేశాను ఇలా మాట్లాడుతున్నావు? 10 మందిని కాస్త కూడా కనికరం లేకుండా కాల్చి చంపేవి, అది సరిపోదు. నీ బిడ్డ పాపాన్ని పొరగెత్తుతావని తెలుసుంటే నీకు పాలు పెంచేదాన్ని కాదురా, విషం ఇచ్చి చంపేదాన్ని. నువ్వు చెప్పినట్టుగా నేను పాపాత్ముని. అదంతా నా చిన్న వయసులో నా లేత మనసులో ఏర్పడిన గాయాల గుర్తులమ్మా. ఆ రోజు లోకం నన్ను యమగండంలో పుట్టానని, నష్టజాతకున్నని, రాసిలేనివాడని గేలి చేసింది. కానీ అదే లోకం ఇప్పుడు మాల వేసి గౌరవిస్తుంది. నీ ముఖం నాకు ఇప్పుడు చూపించుకో. అమ్మా, నేను ఎవరి దగ్గర మా దోచుకున్నాను? ఒక పూట తిండికి లేని వారి దగ్గర కాదమ్మా, స్మగ్లింగ్ చేసేవారి దగ్గర, నల్ల డబ్బు దాచుకున్న వారి దగ్గర నేను దోచుకున్నాను. అది తప్ప. నీ కుంటి సమాధానాలు ఎవరికి కావాలరా? పాపం చేసింది చాలగా పైగా దాన్ని సమర్థిస్తున్నావా? అమ్మా, ఇక మాట్లాడే టైం లేదు. మనం ఈ ఊళ్ళో ఉండకూడదు. వెంటనే బాంబే పోతాం. పదమ్మా. ఏంటమ్మా? సరే సరే, త్వరగా వెళ్ళే. అమ్మా, 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 తలుపు తీయమ్మా. ఎస్, ఇన్స్పెక్టర్ హియర్. నేను మదన్ తల్లిని మాట్లాడుతున్నా. ఏం కావాలి? నా బిడ్డ చావలేదు. వాట్? ఏమన్నారు? నా బిడ్డ బ్రతికి ఉన్నాడు అంటున్నా. ఈజ్ హి అలైవ్? ఎక్కడున్నాడు?
ఇంట్లోనే ఉన్నాడు, త్వరగా రండి. ఇక మీద నిన్ను వదిలిపెట్టను. పోలీసుకు ఫోన్ చేశాను. అమ్మా సహవాస దోషం రా. నేను చచ్చేటి నన్ను తగలబెడతావనుకున్నాను, కానీ నువ్వు తగలబెట్టే చంపేనా ఉన్నావు. పొయ్యిరా, ఎందుకు ఆలోచిస్తావు? పొయ్యి. ఎందుకు నా మౌనంగా ఉన్నావు? లేదమ్మా, లేదు. పోలీసుల చేతుల్లో చచ్చే కంటే నీ కారణంగా చచ్చిపోతానమ్మా. వద్దురా, వద్దురా. మదన్, మదన్, వద్దురా. మేడం, మేడం, మదన్ ఎక్కడా? క్షమించండి ఇన్స్పెక్టర్, నా కళ్ళు గట్టు తప్పించుకున్నాడు. ఓ గాడ్. చూడండి, మీ కారు. నువ్వు వెళ్ళవయ్యా. స్టాప్ స్టాప్. TMX 2009. ఏ మిస్టర్, మీ ఆర్సీ బుక్ తీయండి. ఈయనెవరో తెలుసా? మనం ఇంతకాలంగా వెతుకుతున్నామే కారు దొంగ జోసఫ్ వీరే. సార్ సార్ సార్, కచేరీ రోడ్లో కార్లు దొంగిలించేవాడిని పట్టి తీసుకొచ్చాను సార్. బ్రింగ్ ఎస్ సార్. నక్క కోసం వలేస్తే పులొచ్చి పడింది. రండి మిస్టర్ మదన్. సారీ, నే మదన్ కాదు, జోసఫ్. వాట్? నా పేరు జోసఫ్. ఓ ఐ సీ. నువ్వు జోసఫ్ అని చెప్పుకుంటే ఉరి శిక్ష లేకుండా కఠిన శిక్షతో తప్పించుకోవాలని ఎవరా మదన్? నో, ఐఎమ్ జోసఫ్. డామ్ ఇట్! ఇంతవరకు ఎందరినో కాల్చి చంపావు, ఇప్పుడు ఇంపర్సనేషన్ కూడా చేస్తున్నావా? నువ్వు నీళ్ళలోంచి బయటపడి నిప్పుల్లో పడుతున్నావు. I said I am Joseph, I am Joseph, I am Joseph! మేడం, 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 మీ అబ్బాయిని పట్టుకున్నాం. అలాగే ఇన్స్పెక్టర్, చాలా సంతోషం. వాడిని శిక్షిస్తారు కదా? మేడం, తను జోసెఫ్ అని చెప్పుకుంటూ తప్పుకోవాలనుకుంటున్నాడు. అతను మీ అబ్బాయిని మీరే రుజువు చేయాలి. మీరు చాలా లేటుగా వచ్చారు ఇన్స్పెక్టర్. ఏ మేడం? ఇటువంటి ఒక హంతకుని పెంచినందుకు నన్ను నేనే శిక్షించు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి నేను మ్యాజిస్ట్రేట్ని తీసుకుని వస్తాను. హరియా. ఓకే సార్. ఇన్స్పెక్టర్, ఐఎమ్ సారీ. పార్వతం ఇస్ డెడ్. వాట్? పార్వతమ్మ చనిపోయిందా? ఎస్, ఇప్పుడే 5 minutes అయింది. ఇప్పుడు ఏం చేయలేను మీరు?
సార్ ఇప్పుడే మించిపోలేదు. సడన్ గా వాళ్ళమ్మ చనిపోయిందంటే ఏ కొడుకు తల్లి మీద ఉన్న ప్రేమను దాచిపెట్టుకోలేడు. ఆత్మహత్య చేసుకున్నారు. అమ్మా అమ్మా అమ్మా, నీ బిడ్డ హంతకుడని తెలియగానే కన్ను మూసావా అమ్మా? నేను వద్దు వద్దు అని చెప్పినా నువ్వు బాబు బాబు అని తినిపించేదాని. ఇక మీదట నాకెవరు తినిపిస్తారమ్మా? అమ్మా, నీకు కొరివి పెట్టేందుకు కూడా నీ బిడ్డ రాలేకపోయాడమ్మా. అమ్మా అమ్మా అమ్మా. ఈవిడ మదనకి మాత్రమే అమ్మ కాదు, నాకు అమ్మ వంటిదే. నా మిత్రుడు మదన్ అమ్మగారి శవాన్ని నాకు తీసుకొచ్చి చూపించారే. ఐ మస్ట్ థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. నేను ఇంక చూడలేను. ప్లీజ్ రండి. అమ్మా అమ్మా, నేరాలు నే చేసి శిక్ష నీకు వేశానమ్మా. నువ్వు ప్రాణాలతో ఉన్నప్పుడు నిన్ను నమ్మించడానికి నీతో అన్ని అబద్ధాలే చెప్పాను. నువ్వు చనిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళని నమ్మించడానికి నేనే ఒక అబద్ధంగా మిగిలిపోయానమ్మా. నన్ను క్షమించమ్మా. అదెందుకు అలా దాచుకొని చూస్తావు? ఊరే కోడేకొస్తుంది. ఇదిగో చూడు. నీ హీరో సాధారణ మనిషి కాడే, ఎంత మంచి పని చేశాడో పేపర్లో చదువు. ఎస్ ఇన్స్పెక్టర్ కుమార్. మిస్టర్ కుమార్, నేను జైలుని మాట్లాడుతున్నాను. జైల్లో ఉన్న మీ ఖైదీని చూడ్డానికి చిత్ర అని ఒక అమ్మాయి వచ్చింది. ఇజ్ ఇట్? ఇప్పుడే వస్తున్నాను. వెళ్ళు వెళ్ళి త్వరగా మాట్లాడరా. చిత్ర, మీరొక హంతకుడు ఉంటారని నేను ఊహించనే లేదు. చిత్ర సార్, ఇప్పుడు చూడండి, అతని డార్లింగ్ మాటలతో అతని గుట్టు రట్టు అవుతుంది. సార్, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. యూ కెన్ గో. సార్, ఇప్పుడు వినండి. మీరొక హంతకుడై ఉంటారని నేను ఊహించనే లేదు. చిత్ర సార్, విన్నారా? మొదటి డైలాగ్కే మదన్ మూర్ఛపోయాడు. ఇంకా వినండి. అవును, మీరు కార్ల దొంగలది దాచిపెట్టి నన్ను చిత్రవధ చేశారు కదండి.
అది మరి చిత్ర, మీరు మంచివారిని నమ్మి నేను మిమ్మల్ని ప్రేమించాను. నా నమ్మకాన్ని వమ్ము చేశారు కదండి. సారీ చిత్ర, నీ మీద ఒట్టే చెప్తున్నా, ఇక మీదట కారులో దొంగిలించను. ఇందుకే నేను ఆ రోజే చెప్పాను నువ్వు నన్ను పెళ్లి చేసుకోవద్దు అని. ఒక కార్ల దొంగనే పెళ్లి చేసుకోవాలని నాకు రాసి పెట్టుంటే దాన్ని ఎవరు మార్చగలరు? వస్తాను జోసెఫ్. మిస్టర్ కుమార్, బయట పెడుతుందన్నావే, బయట పడకుండా వెళ్ళిందే. సార్, అంత అబద్ధం. మన కళ్ళు కప్పుతున్నాడు. నిన్ను నేను వదిలిపెట్టనురా. టేక్ ఈజీ. ఆ హంతకుని కాపాడాలని నిర్ణయించుకున్నావు కదూ? నో, హీస్ నాట్ ఎ మర్డరర్. ఆయన హంతకుడు కాదు. నో మిస్ చిత్ర, వాడి నిజ రూపం నీకు తెలియదు. వాడు ఖూనీ చేయడం నా కలర్ నేను చూశాను. అంతకంటే నీకేం ప్రూఫ్ కావాలి? నో, ఆయన కార్ల దొంగే. నా దగ్గర ఆధారం ఉంది. ఆధారమా? వాట్ యు మీన్? ఎస్, ఇదిగోండి వారి డైరీ. ఇది చదివి చూస్తే నిజం తెలుస్తుంది. ఎందుకంటే ఆధారం ఇంకేం కావాలి? థ్యాంక్స్. దీని ద్వారానే వాళ్ళ హంత కూడా నేను ప్రూవ్ చేస్తాను. బాయ్. శ్రీరామ్, నీకు ఫస్ట్ క్లాస్ కావాలని అడిగావే, ఉందా? అప్లికేషన్ రాసి. థ్యాంక్ యూ. సంతకం పెట్టు. జోసెఫ్ అంటే నా సర్నేమ్ మైకేల్. ఈ డైరీ రాసింది, అప్లికేషన్ రాసింది ఒకే వ్యక్తి. ఏమంటే రెండు సంతకాలకు వ్యత్యాసం లేదు. హలో ఫాదర్. ఎలా ఉన్నావు మదన్? సారీ ఫాదర్, నీ మదన్ కాదు, జోసెఫ్. నాతో చెప్తున్నావా? నీతో మాత్రమే కాదు ఫాదర్, కొన్నాళ్లుగా అందరితోనూ ఇదే చెప్తున్నా. వాట్సన్, చర్చిలో నువ్వు నాతో అన్నది కోర్టులో కూడా చెప్పాలి. అదే నా రిక్వెస్ట్. అంటే ఉరితాడు తీసుకుని నా కంఠంలో నేనే వేసుకోవాలి, అదేగా మీ రిక్వెస్ట్? నువ్వుగా ఒప్పుకోకుంటే చట్టం తెలిసిన వాళ్ళు మహామేధావులు. ఈజ్ ఇట్? చట్టం చదివిన న్యాయమూర్తి ఒక నేరస్తుడికి కింద కోర్టులో శిక్ష వేస్తారు. అదే చట్టాన్ని చదివిన ఇంకో న్యాయమూర్తి అతన్ని పై కోర్టులో విడుదల చేస్తారు. అది ఎందుకని ఫాదర్? శిక్షించడానికి చట్టం చదివిన వారే తప్పించుకోవడానికి అవకాశమూ ఇస్తారు, అవునా? నువ్వు చట్టం నుంచి తప్పించుకోవచ్చు, కానీ ధర్మం నుంచి తప్పించుకోనే లేవు. ఏది ధర్మం అంటున్నారు? రామాయణంలో ఒకరితికి ఒకడు ధర్మం, అదే మహాభారతంలో ఒకరితికి 5గురు ధర్మం. ఇంతెందుకు, క్యాథలిక్ ఫాదర్ మీరు పెళ్లి చేసుకోలేదు, అది మీ ధర్మం. కానీ మీ బైబిల్ చదివిన ప్రొటెస్టెంట్ ఫాదర్ పెళ్లి చేసుకుంటారు, అది వాళ్ళ ధర్మం. నీ మనసు నిర్మలమయ్యే వరకు నీ మాటలు నిర్మలంగా ఉండవు. ఇదిగో ఈ బైబిల్ చదువు, నీ మనసు పరిశుద్ధం అవుతుంది. బైబిల్ ఎందుకు ఫాదర్? ఈ జైల్లోంచి తప్పించుకున్నాడే భైరవమూర్తి అనొకడు, అతని గురించి ఏదైనా పుస్తకం ఉంటే ఇవ్వండి. ముందు ఇది పూర్తిగా చదువు, అప్పుడు నీకు ఆ పుస్తకాల అవసరమే ఉండదు. థ్యాంక్ యూ ఫాదర్. ఈ జైల్లో పడుకోవడానికి కూడా తలగడే ఇవ్వనంటున్నారు. ఓ జీసస్. కొంచెం వెలిగిస్తావా? నువ్వు చక్కగా వెలిగిస్తావు, వెలిగించు.
పెట్రోల్ లేదని బాధగా ఉందా? ఎవరా నువ్వు కాల్చి చంపావే బాబు, వాడి ఆత్మని. నీ మీద ఇంతవరకు నేను చేసిన హత్యలన్నీ సీక్రెట్ గానే చేశాను. ఇప్పుడు నిన్ను చంపితే నిద్రపోతాను, అందుకే నిన్ను వదిలేస్తున్నా. వీడిని తీసుకుపోండి. ఏమిట్రా గొడవ? ఈ ఏర్పాటు చేసిందే మీరు కదా. వాట్? ఇంత గొడవ జరిగిన ఎవరూ రాలేదు, అందుకని తెలుసుకున్నా ఇదంతా మీ సెటప్ అని. జైలర్ నన్ను నిజంగానే హంతకుని చేయాలని ప్రయత్నిస్తున్నారు. అది మీ వల్ల కాదు. ఇలా చూడు, నువ్వు పోలీసుల కళ్ళు కప్పచ్చు, చట్టం కళ్ళు కప్పచ్చు, కానీ మమ్మల్ని మోసం చేయలేవు. ఈ జైల్లో నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా బయటికి వెళ్ళలేవు. బుద్ధిగా ఉండు, తప్పించుకోవాలని ప్రయత్నించు. నా చరిత్రలో ఎవ్వడూ తప్పించుకోలేదు. తీసుకుపోండి. ఏమిటి చప్పుడు? నీ కొరకు చప్పుడా? నిద్రపో నిద్రపో. తలుపులు మూసే ఉన్నాయి, కానీ లోపల వాడు లేడు. నాకేమి అర్థం కాలేదు ఇన్స్పెక్టర్. ఈ రోజు ఐజీ ఇన్స్పెక్షన్. వారికి ఈ విషయం తెలిసి నన్ను సస్పెండ్ చేయడానికి ముందుగా నేనే రాజీనామా చేయడం బెటర్ అనుకుంటున్నా. అవసరం లేదు జైలర్ సార్. ఈ జైలు చరిత్రలో ఎవ్వరూ తప్పించుకోలేదని చెప్పారు కదా. మీరు తలుచుకుంటే మీ చరిత్రనే మార్చేయగలను. పాపం బిడ్డలు కలవాళ్ళు బ్రతికిపోండి. నువ్వు తిరిగి మళ్ళీ రాకుండా ఉంటే నువ్వు బతికుండేవాడివే కాదు, పోలీసు నిన్ను వేటాడి చంపుండేది. ఇన్స్పెక్టర్, నేను తిరిగి వచ్చింది తిరిగిపోవడానికే. ఎలాగో తెలుసా? నిరపరాధిని నీ ముద్రతో. అప్పుడు నా మీద కూడా పోలీసులు టచ్ చేసే అవకాశం లేదు. ఆ రోజు నేను సాగనంపటానికి ఈ జైలు వాకిట్లో మీరు ఎదురు చూస్తూ ఉంటారు. జైలర్ సార్, ఇప్పుడు నేను నా సెల్కెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ఓకే మిస్టర్ కుమార్, నాకు సందేహం. ఇతనే మదనైతే తిరిగి మళ్ళీ వచ్చేవాడే కాదు. వాట్ డు యు మీన్? తనకు ఉరిశిక్ష వేస్తారని తెలిసి కూడా వాడు తిరిగి వచ్చాడంటే వాడు ఖచ్చితంగా మదన అవ్వడానికి వీల్లేదు. మరైతే వాడు ఒకటి సజీవంగా దహనం చేయడం నా కళ్ళతో చూశానే, అది అబద్ధం అంటారా? కళ్ళతో చూసిందే అబద్ధం, చెవితో విన్నదే అబద్ధం, కోర్టు ఇచ్చిన తీర్పే నిజం. నేను చెప్పినట్లుగా రక్షకు నాన్నగా చెప్తున్నా. నేను చెప్పేదంతా నిజం.
నిజం తప్ప మరేమీ కాదు. నీ పేరు ఏమిటని చెప్పారు? జోసెఫ్. నీ వృత్తి కార్లు దొంగిలించడం. దొంగతనం ఒక వృత్తే. దొంగల కోసం వాదించి విడుదల చేయించటం మీ వృత్తి అయినప్పుడు దొంగతనం నా వృత్తి కాకూడదా? దొంగతనం ఒక వృత్తి అయితే జనాన్ని కాల్చి చంపడం నీ కాలక్షేపమా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్డ్. ప్రాసిక్యూటర్ ప్రొసీడ్. మిస్టర్ మదన్. ఐ అబ్జెక్ట్. ఐఎమ్ జోసెఫ్. మిస్టర్ జోసెఫ్ అనే మిస్టర్ మదన్. అబ్జెక్షన్. నే మదన్ కాదు. మీరు మదన్ కాదంటున్నారు, నేను జోసెఫ్ కాదంటున్నాను. అందుకని మన ఇద్దరికూ సరిపోయేలాగా మిమ్మల్ని మిస్టర్ నోబడి అని పిలవచ్చుగా? నోబడి అంటే లేనివాడని అర్థం. నేను ఉన్నాను కదా. ఆల్ రైట్. వారి పేరు ఏదైనది ఫిక్స్ చేసే వరకు యూ కాల్ హిమ్ మిస్టర్ ఎక్స్. ఎస్ యువర్ ఆనర్. మీరు మదన్ కాదంటున్నారు. ఓకే. అప్పుడు మదన్ ఎవరు? మదన్ ఎవరని నన్నే అడుగుతున్నారా? నాకున్న ఒకే మిత్రుడు అతనేగా. మరైతే మీ ఇద్దరిలో ఆ వ్యక్తిని కాల్చి చంపింది ఎవరు? మదన్. ఆ విషయం మీకెలా తెలుసు? తాను యాక్సిడెంట్ లో చావడానికి ముందుగా వాడే నాతో చెప్పాడు. మదనే అతన్ని కాల్చి చంపాడని నిరూపించాలంటే నేను ఒకే సాక్షిని. అందుకు నేను సాక్ష్యం చెప్పడానికి రెడీ. అది అవసరం లేదు. దేనికి అవసరం లేదు. కూలీ చేసింది అతనేనని ప్రూవ్ చేస్తాను. ఏమని చేస్తారు? కూలీ చేసింది మీరే కదా. అప్పుడు నీ కూలీ చేసి అతనిపై అభండం వేశాను, అంతే కదా? అవును. అంటే నేను హత్య చేసి ఆ మదన్ మీద అభండం వేశాను, అంతే కదా? అవును. థ్యాంక్ యూ రానర్. నే మదన్ని కాదని గవర్నమెంట్ వకీలే ఒప్పుకుంటున్నారు. అవును. కాదు మరి నువ్వు జోసెఫ్ కాదు, నువ్వు మదన్ అనేదే కేసు. ఆ విధంగా రెండు దారికి. నువ్వు చెప్పినట్లు వాడే హంతకుడు అయితే అది తెలిసి నువ్వెందుకు పోలీసుతో చెప్పలేదు? నీ కార్లు దొంగని బయట పెడితే అదే నా భయం. బొద్దింకలకు భయపడి ఇల్లు తగలబెట్టినట్లు నేరస్తుడని తెలిసినా పోలీసుకు చెప్పకపోవడం చట్ట ప్రకారం నేరం. నేను నేరస్తున్నని నేనే ఒప్పుకుంటున్నాను. నేను కార్లు దొంగిలించిన నేరస్తుని కాదు. నువ్వే హంతకుడు అని నేనంటున్నాను. ఆధారం చూపిస్తాను. యువర్ ఆనర్, ఐ షల్ లైక్ టు ఎగ్జామిన్ మిస్ మేరీ. క్యారీ ఆన్. భగవంతుని సాక్షిగా చెప్తున్నాను, నేను చెప్పేదంతా నిజం, నిజం తప్ప మరేమీ కాదు. మీ పేరు? మేరీ. వారు మీకు తెలుసునా? తెలుసు. ఐసి. వారి పేరు? మదన్. వారు మీకెలా తెలుసు? వారిని లవ్ చేశాను, వారిని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను. అనుకున్నానన్నారే, అప్పుడైతే ఇప్పుడు లేదా? మా అమ్మాయిని చంపిన వారిని నేను ఎలా తీసుకుంటాను? వారే మీ అన్నను హత్య చేశారని చెప్తున్నారు. కావచ్చు. అది మీకెలా తెలుసు? నా ప్రేమకు అడ్డుగా ఉన్న మా అన్నయ్యను ఎలాగైనా చంపుతానని వారు నాతో అన్నారు. అయితే మీ లవ్కి ఎటువంటి అడ్డంకులు ఉండకూడదని మీ అన్నను కాల్చి చంపేశారు వారు. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ ఎక్స్, మీరు ఏమైనా అడగదలుచుకున్నారా? ఎస్ యువర్ ఆనర్. వారిని నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఎస్. మీ పేరు మీరే కదా? అవును. మీరు క్రైస్తవులే కదా? అవును. క్రైస్తవులు ముక్కు కుట్టించుకోరే? మరి మరి నా ఫ్రెండ్స్ అంతా మీకు బాగుంటుంది అన్నారు, అందుకే కుట్టించుకున్నాను. తప్పులేదు. రెండు పక్కల కుట్టించుకుంటే ఇంకా అందంగా ఉంటారని చెప్తున్నా. రాముడు తెలుసా మీకు? ఏ రాముడు? మీకు చాలా మంది రాముడు తెలుసని నాకు తెలుసు. కాదు, రామాయణంలో రాముడు తెలుసా అని అడిగా. బాగా తెలుసు. వారి అమ్మ పేరు? కౌసల్య. అయితే మీకు భీముడు కూడా తెలిసి ఉండాలి. ఏంటి తను రాముడు తెలుసా భీముడు తెలుసా అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నాడు. దేవుడు కోర్టు అనుకుంటున్నాడా లేక స్కూల్ అనుకుంటున్నాడా? భీముడు ఎవరు? ధర్మరాజుకు తమ్ముడు, అర్జునుడికి అన్నయ్య. యేసు ఎక్కడ పుట్టాడు? తెలీదు. తెలీదు. బెత్లెహేములో యేసుకి ఎంతమంది శిష్యులు? తెలీదు. 12 మంది. యేసుని పట్టించింది ఎవరు? తెలీదు.
యువర్ ఆనర్, తాను ఒక క్రైస్తవ పిల్లని చెప్పుకునే ఈమెకు క్రైస్తవ మతం కంటే హిందూ మతం గురించే చక్కగా తెలుసును. అంటే ఈవిడ ఒక హిందువుల అమ్మాయి అయి ఉండాలి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఏం మిస్టర్, నాకు ఆఫ్రికా గురించి బాగా తెలిసినందువల్ల నేను ఒక నిగ్గువని అవుతానా? ఒక క్రైస్తవ అమ్మాయి బైబిల్ చదవాలన్న చట్టమూ లేదు, రామాయణం చదవకూడదన్న కట్టడీ లేదు. అందుకు మీరే ఒక ఉదాహరణ. కరెక్ట్. నేను ఒక క్రైస్తవుని అయ్యింది ఇవన్నీ తెలుసుకున్నాను. చూడండి మిస్ మేరీ, నువ్వు నేను ప్రేమించుకున్నాం కదా? అవును. వివాహం కూడా చేసుకోవాలనుకున్నాం కదా? అవును. దానికి జోసెఫ్ అని నువ్వు చెప్పిన మీ అన్నయ్య అడ్డుగా ఉన్నాడు కదా? అవును. అడ్డుగా ఉన్నవాణ్ణి అంతం చేయాలనుకున్నాను కదా? అవును. మొదటి రోజు అతను అంతం చేస్తానని చెప్పాను, రెండో రోజు అంతం చేశాను కదూ? దేర్ యు ఆర్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. తన అన్న అంతం చేయబడతాడని తెలిసి కూడా అతన్ని కాపాడటానికి ఏ విధంగానూ ప్రయత్నించని కారణంగా ఈ హత్యలో ఈవిడ కూడా భాగస్థురాలు అయి ఉండాలి. లేదు, మనిద్దరం కలిసి వాడిని చంపాలని ప్లాన్ వేయలేదు. నేను విషయం వచ్చి చంపుదామని చెప్తే ఏ అడ్డంకు లేకుండా కాల్చి చంపేద్దాం నువ్వు చెప్పలేదు. నీ చేతిలో పెట్రోల్ పోయలేదు. నేను అగ్గిపులతో వాడిని అంటించలేదు. నేను వాడిని చంపలేదు. ఏమిటి లేదు? ఎందుకు లేడు? మరీ ఇలాంటి చిక్కు ప్రశ్న వేస్తారని ఇన్స్పెక్టర్ గారు నాకు చెప్పనే లేదు. థ్యాంక్ యూ యువర్ ఆనర్. విచారణ రేపటికి వాయిదా వేయడమైనది. సార్ సార్, ఇంకెప్పుడు వీడిని కోర్టుకే తీసుకురాకూడదు మనం. ఏమయ్యా? వీడిని ఇలాగే విచారణ చేస్తే వాళ్ళను కాల్చేసింది మనమేనని మనల్నే పట్టిస్తాడు సార్. ఎస్ సార్. ఎస్ సార్. క్రైస్తవ మతం గురించి ఇంత మాట్లాడుతున్నాయి, ఇదంతా ఎక్కడ ఎప్పుడు తెలుసుకున్నావు? ఏమిటి ఫాదర్ ఈ విధంగా అడుగుతున్నారు? నాకు తెలియపరిచింది మీరే కదా? నేనా? జ్ఞాపకం ఉందా ఫాదర్? నాకు జైల్లో బైబిల్ ఇచ్చారు, దాన్ని బాగా చదివాను. అది ఇంత జ్ఞానం కలిగిస్తుందని నేను ఊహించలేదు. నీ మనసు మారాలనే ఉద్దేశంతోనే బైబిల్ నీకు ఇచ్చాను. నువ్వు మతాన్ని మార్చేసి మోసం చేసావు మతం. వస్తా ఫాదర్. మేము పదవిలోకి వస్తే చంద్రమండలంలో తలా ఎకరం నేల. అబ్బా, వ్యవసాయం చేయడానికి అమెరికా నుంచి నీరు. అరే ఏమిటయ్యా నువ్వే పాడుకుంటున్నావు? నాన్సెన్స్. ఒక సాక్షిని సెటప్ చేస్తున్నారు, వారు మన డిపార్ట్మెంట్ లో ఎక్స్పోజ్ చేసి వెళ్ళిపోతున్నారు. హౌ డేర్ యూ టెల్ మీ ఆల్ దట్? సార్, వాడు ఇంత ఇంటెలిజెంట్ గా ఉంటాడని నేను ఊహించలేదు సార్. చట్టాన్ని కాపాడే వాళ్ళకంటే చట్టాన్ని మోసగించే వాళ్ళే మేధావులు మిస్టర్ కుమార్. సార్, షట్ అప్. ఐ డోంట్ వాంట్ యువర్ ఎక్స్ప్లెనేషన్. పబ్లిక్ మనల్ని చూసి నవ్వుతోంది, అందుకు కారణమే మీరు. అండర్స్టాండ్ దట్? మిస్టర్ కుమార్, ఈ దేశమే ఈ కేసు గురించి చెప్పుకుంటోంది. మన డిపార్ట్మెంట్ పరువంతా మీ చేతుల్లో ఉంది. I don't know what you will do. At any cost, you must win this case. yes sir. Get going. Hello Mr. Madan. No, Joseph. ఓకే sit down. నేను ఇప్పుడు మీతో ఆర్గ్యూ చేయడం లేదు, ఒక ఫ్రెండ్ గా తలచి అడ్వైస్ చేయాలనుకుంటున్నా. ఫ్రెండా? మీరు నాకా? ముంగిసా పాము విరోధి అనేది విధి ఇన్స్పెక్టర్. మీరు పోలీస్ అధికారి, నేను ఒక నేరస్తుంది. కార్లు దొంగిలించే నేరస్తుంది. ఇలా చూడు, నువ్వు బాబుని కాల్చడం నేను నా కళ్ళారా చూశాను. నేను కోర్టులో కూడా అదే చెప్తాను. అయినా నువ్వు తప్పించుకోవాలనుకుంటున్నావా? పోలీసు వాళ్ళు చెప్పేదంతా కోర్టు ఒప్పుకుంటే
వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళంతా జైల్లోనే ఉండాలి ఇన్స్పెక్టర్. మదన్ పేరు జోసఫ్. అద్భుతమైన అబద్ధం అందంగా చెప్పావు. అబద్ధమా? నా వంటి ఒక సత్యవంతుణ్ణి మీరు చూడలేరు ఇన్స్పెక్టర్. నిజం చెప్పాలంటే నేను ఒక హరిశ్చంద్రుడు మాదిరి, కానీ చిన్న వ్యత్యాసం. వాడు చచ్చిన తర్వాత కాల్చాడు, కానీ నేను నువ్వు మిమ్మల్ని చూస్తే బాధగా ఉంది ఇన్స్పెక్టర్. ఇలా చూడు, నువ్వే నిజం ఒప్పుకుంటావా లేదా? నేనే నిజాన్ని ఒప్పుకుంటే మీరెందుకు? మీ చట్టం ఎందుకు? మీరు వేసుకుని ఈ కాకి డ్రెస్ ఎందుకు? లుక్ హియర్, నిన్ను ఈ చట్టంతో బంధించకుంటే ఈ కాకి డ్రెస్సే తీసేస్తాను. ట్రై చేయండి. గుడ్ లక్. హాయ్ చిత్ర. హలో. నిన్ను విషయం అడగాలనుకుంటున్నాను. ఒక హంతకుడు తప్పించాలని నువ్వెందుకంత ఆశపడుతున్నావు? స్టాప్ ఇట్. మీరే కావాలని అతనికి హంతకుడని ముద్ర వేస్తున్నారు. నేనా? ఎస్, నన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారు. అది కుదరలేదు. అందుకని అతను హంతకుడని అబద్ధం చెప్పి నా మనసు మార్చాలని చూస్తున్నారు. చిత్ర, డోంట్ బి సిల్లీ. నే కర్తవ్యాన్ని దేవుడిగా భావించే వ్యక్తిని. ఒక అమాయకుని గుర్తించడం కోసం నేను నా పదవిని ఉపయోగిస్తున్నాను అనుకుంటున్నావా? మరేంటి, మీరు తీసుకొచ్చిన ప్రతి ఆధారాన్ని వారు కాదన్నారు. ఆ ఆవేశంలో మీరు అల్లాడుతున్నారు. మీరే హంతకులు. Shut up, damn it. వాడి స్నేహితుడు బాబు ప్రాణాలతో ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. వాడు నోరు తేవని అప్పుడు తెలుసుకుంటావు. గుడ్ బాయ్. జోసెఫ్, మీకు బాబు తెలుసా? బాబు ఎవరు? మరి బాబు మీకు తెలియదంటారా? అమ్మయ్యా, ఇన్స్పెక్టర్ చెప్పినప్పుడే నేను అనుకున్నాను ఇది అబద్ధమని. ఇన్స్పెక్టర్ ఏం చెప్పారు? మీతో చేరి ఎన్నో కూలీలు చేసిన బాబు బ్రతికే ఉన్నాడట. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడట. వాడు మాట్లాడితే నిజం బయటపడుతుందని అన్నారు, కానీ అది నేను నమ్మలేదు. ఏమండి, మీకు బాబుతో పరిచయం లేదా? బాబా? ఒకవేళ అతను మదన్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. థ్యాంక్ యూ. మరి నేను వెళ్ళరానా? ఇన్స్పెక్టర్, సరైన సమయానికి తీసుకొచ్చారు. లేట్ అయితే సెప్టిక్ అయి సీరియస్ అయ్యేది. ఆయన చెప్పింది ఎలా ఉందంటే ఇంట్లో ఎలకలున్నాయని ఈ ఇంటినే తగలబెట్టినట్టుంది. కంగారు పడకండి, నేను ఎలకల్ని తప్పించుకోగలను, ఇంటినే కాపాడుకోగలను. కానిస్టేబుల్, మళ్ళీ అతను ఆత్మహత్య కోసం ప్రయత్నిస్తాడు. బీ కేర్ఫుల్. ఎస్ సార్. అమ్మా, బాగా తట్టుకోలేను. నిద్ర మాత్రం ఇవ్వండి. నిద్ర మాత్రం అడుగుతున్నారు. ప్లీజ్ సిస్టర్, దయచేసి ఇవ్వండి. సరే. ఐఎమ్ సారీ చిత్ర. ఆ రోజు నా మనసు బాధపడేలా మాట్లాడినందుకే ఆ క్షణంలో నేను కోపగించుకున్నా. ఐఎమ్ రియలీ సారీ. దట్స్ ఆల్ రైట్. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వస్తాను. చిత్ర, ఇంకా నా మీద నా కోపం పోనట్టుగా ఉంది. నేను నా కర్తవ్యాన్ని ఆచరిస్తున్నా. ఒక నిర్దోషిని కాపాడడానికి నేను నా ప్రాణాలైనా ఇస్తాను.
కానీ ఒక హంతకుడిని తప్పించడానికి నేనెంత మాత్రం ఒప్పుకోను. కాదు, అతని హంతకుడు కాదు. ఒక విషయం తెలుసా నీకు? అతను ఆ రోజు జైల్లో ఆత్మహత్యకు ప్రయత్నించాడు, కానీ అతను నేను కాపాడాను. ఎందుకో తెలుసా? నీతి జయించాలి, అతనికి శిక్ష విధించాలి, అందుకు అతను ప్రాణాలతో ఉండాలి. ఈ కట్టుకథ నమ్మమంటారా? మీరు ఆ రోజు చెప్పిన కథ అబద్ధమని వారే చెప్పారు. ఏ కథ గురించి? బాబు అనే ఫ్రెండ్ గురించి చెప్పారే, ఆ పేరు గల ఏ వ్యక్తి ఆయనకి తెలియదట. ఆయన నాతో అన్నారు. ఏమిటి? బాబు బతికే ఉన్నాడని అతనితో చెప్పేశావా? అప్పుడు అతను ఆత్మహత్యకు ప్రయత్నించలేదు, అతను మరేదో ప్లాన్ వేసి ఉంటాడు. నేను దెబ్బతిన్నాను. ఐఎమ్ ఎ ఫూల్. హరి అప్. అన్నా అన్నా, మా వాడిని కాస్త చూస్తూ ఉండు, నేను టీ తాగేసి వస్తాను. వచ్చేటప్పుడు మర్చిపోకుండా కట్ట బీడీలు తీసుకురా. సార్ త్వరగా వచ్చేయి. అలాగే. హెడ్ గారు ఇలా వస్తారా? ఏంటి, ఏం కావాలి? మిమ్మల్ని చూస్తే జాలిగా ఉంది. కాపలా కాసే మీరు డ్యూటీ కోసమని రాత్రి పగలు కష్టపడుతూ మెలుకుంటున్నారు. ఖైదీగా ఉన్న నేను ఎంత సుఖంగా నిద్రపోతున్నాను. ఈ హెడ్కి డ్యూటీయే ముఖ్యం. అవునండి, అందుకనే నా మనసు ఆగటం లేదు. తీసుకోండి, హార్లిక్స్ తాగండి. తీసుకోండి. హార్లిక్సా? అవునండి. చాలా థ్యాంక్స్ అండి. నాకు సలాం కొట్టక వెనకాల మీ ఇన్స్పెక్టర్ వస్తున్నారు, వారికి సలాం కొట్టు. బాబు నేను చంపేశాను. ఏయ్, ఈ చెప్తే నీ ఉద్యోగం పోతుంది. కూర్చోయా. బాబు,
కంగారు పడొద్దు మిస్టర్ కుమార్. అతని మనసు నుంచి దిగడానికి వీల్లేదు. మాత్ర విషయం పడుకున్నాడు. అతని పల్స్ తెలుపుతోంది. కాదు డాక్టర్, కాదు, ఇక్కడేదో జరిగిపోయింది. అప్పుడైతే ఇక్కడున్న వాళ్ళు ఎవరు పనిచేసి ఉంటారని చెప్తున్నారా? హాస్పిటల్కి చెడ్డ పేరు రావాలని చూస్తున్నారా? అదేం కాదు డాక్టర్, నేను చెప్పేది ఏమిటంటే ఆల్ రైట్, వారికి రెస్ట్ కావాలి. నిజంగా వారికి ఏదైనా జరిగినట్లయితే మా హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుంది. ఇంకా మీరు వెళ్ళొచ్చు. కారుల దొంగగా నేరం ఆరోపించబడిన మిస్టర్ ఎక్స్ జనులను కాల్చి చంపిన మదనేనని పోలీసుల తరఫున చెప్పినట్టు వాంగ్మూలానికి ముఖ్యమైన ఆధారం ఏదీ లేదన్న కారణంగా అతన్ని జోసెఫ్ గానే నిర్ణయించి 6 మాసాల శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధించడమైనది. ఇదివరకే అతను జైల్లో గడిపిన కాలాన్ని శిక్షాకాలంగా లెక్కించి అతన్ని విడుదల చేయాలని తీర్పిస్తున్నాను. నేను ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. మిస్టర్ కుమార్. ఎస్ సార్. ఒక నేరస్తుని పట్టుకోలేని ఈ డ్రెస్ నాకు అనవసరం సార్. వెళ్ళిరన్న బ్రదర్. హలో ఫాదర్. వేర్ ఈజ్ యువర్ గాడ్? దేవుడు నన్ను శిక్షిస్తాడని చెప్పారే, ఎక్కడ మీ దేవుడు? దేవుడు అనేవాడు ఉంటే ఇప్పుడు నేను బయటికి రావటమే కష్టం. సో దెర్ ఇస్ నో గాడ్. దేవుణ్ణి కలిసి కాలాన్ని వేస్ట్ చేయకండి. బై ది బై, నా వృత్తి నేను విస్తరించబోతున్నాను. మీరు మీ ఉండిని పెద్ద సైజులో చేయించండి. ఓకే? హలో చిత్ర. కష్టంలో నా జీవితంలో నువ్వు అందించిన చిన్న ఆనందం నేను ఎప్పటికీ మర్చిపోను. నన్ను చూసి చెప్పండి, మీరు మదనా? ఎస్. నిజం చెప్పండి. నిజం మీద నాకు నమ్మకం లేదు, కానీ నీ మీద నాకు నమ్మకం ఉంది. నీ మీద ఒట్టి చెప్తున్నా, నేనే మదన్. మోసం చేశారు, చెప్పండి. నేను మోసం చేయలేదు, నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు. సారీ చిత్ర, వస్తా. మోసపోయాను పాద, నా జీవితమే నాశనమైంది. హలో ఇన్స్పెక్టర్. మీ చట్టం జైలు వాకిట్లో అల్లాడుతుంది చూసారా? అరే, నేను చెప్పినట్టుగా డ్రెస్ తీసేశారే, వెరీ గుడ్. మిస్టర్ కుమార్, పోలీస్ పని పోతే పోయింది, నాతో వచ్చి చేరండి. బాబు స్థానం ఖాళీగానే ఉంది. భయపడకండి, బాబుని చంపినట్టు మిమ్మల్ని చంపను, ఎందుకంటే వాడు దుర్మార్గుడు. మీకు ఇష్టం అయితే ఒక పెట్రోల్ బంక్ పెట్టుకోండి, వ్యాపారానికి నేను వెంటనే మొదలు. మిమ్మల్ని 6 మాసాలుగా అణువుగా అర్థం చేసుకున్నాను. మీ విషయం నాకు తెలీదు. మీ ఆవేశాన్ని చూసి నేను ఊహించుకున్నాను మీరు నన్ను గౌరవించడానికి రాలేదని.
ఫాదర్, నన్ను మనిషివి కాని పరుచు అనేవాడు. నేను ఒక్క నిమిషం మనిషి అయ్యాను. నాకు విధించబడ్డ శిక్ష చూసారా? కాదు సార్, పుట్టినప్పుడు నువ్వు మనిషిగానే పుట్టావు, మరణించినప్పుడు మనిషిగానే మరణిస్తున్నావు. మధ్యలో జరిగిందంతా సైతాన్ మింతలేదు. రక్షకుడు నిన్ను రక్షించుగాక. ఐఎమ్ సారీ మదర్. నో సారీ. యు ఆర్ ఎ జెంటిల్మెన్. మీరు హత్య చేయకూడదు. ఆ డ్యూటీ నాది. కానీ ఓడిపోయాను. నా తీర్పు నేనే ఎంచుకున్నా. కాదు ఫాదర్? కాదు సన్, తీర్పు మన ఎవరి చేతిలోనూ లేదు, రక్షకుని చేతిలో. Oh